హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మనవడిది ఫోర్త్ మీద థర్డా ఫోర్త్ మంత్ బర్త్డే అండి. అంటే థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్లోకి వచ్చాడనమాట. అది చిన్నగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అది ఎలా ఉంది ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తారు కదా, థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ అనమాట. ఏడుస్తున్నాడు అప్పటికేను. సర్లే అని చెప్పి నెమ్మదిగా ఊరుకోపెట్టి అట్లా చేసాము. ఇలా ఎప్పుడన్నా మనవరాలు ఏమో చేసిన డెకరేషన్ అంతా తీసేస్తుంది. చూసారు కదా ఎంత అలర్ చేస్తున్నారంటే పిల్లలిద్దరూ కూడా. ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అట్లానే ఎలా ఉంది డెకరేషన్ అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తుంది కదా, దానికి ఏమైనా వేరే మోడల్ ఏమైనా డిజైన్ చేసుకుంటాను. మా కోడలండి, మీకు అందరికీ తెలుసు కదా, మా బొడ్డమ్మ వాళ్ళ అమ్మ. అంటే ఫస్ట్ నుంచి మా వీడియోస్ చూసే వాళ్ళకైతే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అర్థం తెలుస్తుంది. సో కొత్తగా ఎవరైనా మా సబ్స్క్రైబర్లు వస్తుంటే కనుక తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకు తలదూతుంది చూడండి. అంతే కదా, పిల్లలు ఉంటే చాలా సందడిగా ఉంటుంది కదా. తను మా అక్క అండి, మా సిస్టర్ అనమాట. మా అమ్మాయి మీ అందరికీ తెలుసు కదా. ఈ అబ్బాయి మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి అండి. అదిగో మీ ఇంట్లో మీ మనవలకి, మీ అమ్మాయికి, మీ అబ్బాయికి ఇట్లానే చేస్తున్నారా ఫ్రెండ్స్? చూడండి ఎంత యాక్షన్ చేస్తుందో. మా బొడ్డుడు చూడండి, అమ్మలా పడుకునే ఉన్నాడు అదవా. స్టార్టింగ్ అయితే కొంచెం ఏడ్చకండి, తర్వాత అయితే ఇంకా అసలు అలా కంటిన్యూషన్గా అలా ఉంటూనే ఉన్నాడు. అది చూడండి, ఆడిస్తుంది మా బొడ్డమ్మ. ముద్దు పెడుతుంది వాడికి, బాగా ఆడిస్తుందండి. ఉయ్యాలు ఊపుతుంది, ఆడిస్తుంది, చాలా బాగా చూసుకుంటుంది బొడ్డోని అయితేనే. ఇక్కడ ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాం మీకు, చూడండి. చేయి పట్టుకుంది కదా, ఆ చేయి పట్టుకున్నప్పుడు కూడా చిన్న క్లిప్ అయితే తీసి షార్ట్ వీడియో కూడా పెట్టాము. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా సంతోషం అండి. మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము అందరం కూడా. అంతే కదండి, చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా. జో కడుతుంది చూడండి వాడిని. ఎత్తుకుంటానంటదండి, తను ఎత్తుకోలేదు కదా అని మేము మాకు భయం వేసి అలా ఒళ్ళో పడుకోబెడితే కాసేపు ఆడించుకుంటుంది, ముద్దులు పెడితే జోకెడుతుంది. వాడు కూడా దాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు వాడు కూడా. చిన్నపిల్లలకి ఒక అదే ఏదో అర్థమవుతుంది అనేది అంటారు కదా, వాళ్ళ భాష వాళ్ళకి. చూడండి వాడిని ఎలా చూస్తుందో.
థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్ ఎంటర్ అయిందండి. రేపు 10th అయితే ఫోర్త్ మంత్ కూడా కంప్లీట్ అయ్యి 5th మంత్ వస్తుందండి. నేను ఎందుకు మధ్య మధ్యలో ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదంటే పిల్లలు అల్లరి చూస్తారు కదా, మీరు ఎంజాయ్ చేస్తారు. అయితే నేను ఎక్కువగా మాట్లాడట్లేదు, కొంచెం ఇంపార్టెంట్ మాత్రమే చెప్పాను. మిగిలిన మీరు పిల్లలు అల్లరి చూస్తూ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నవ్వుతున్నాడు చూడండి, ఇక్కడ కేకలేస్తున్నాడు. చిన్న చిన్నగా కబుర్లు అయితే వస్తున్నాయండి, ఉగ్గుంగా అంటున్నాడు. అక్క మీకు చెప్తున్నారనమాట. అది మాకైతే అసలు పిల్లలతోనే టైమే సరిపోవట్లేదండి. 2 పిల్లల్ని చూసుకోవాలంటే మామూలు విషయం కాదనమాట. చిన్నపిల్లలు కదా వాళ్ళు, అందు గురించి చాలా ఇబ్బంది కాదు. ఆ ఇబ్బందులు కూడా సంతోషాన్ని ఎదుర్కొంటాను నేనైతేని. అల్లరండి అల్లరి చూడండి. మా అబ్బాయిని తెలుసు కదా మీకు అందరికీ. వీడు 4th మంత్ అయితే వీడిదో అల్లరి, దానికేమో 18వ నెల అండి, దానిదో అల్లరండి. దానికి నడకొచ్చింది, వీడికేమో ఇంకా రాలేదు, చిన్నవాడు కదా, ఇంకా బార్లో పడుతున్నాడు ఇప్పుడిప్పుడే కొద్దిగాని. దానికి నడక వచ్చేసి ఇంకా అసలు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మెట్లు తిరుగుతూ ఉంటుంది, ఎక్కుతూ ఉంటుంది. నాకేమో భయం వేస్తూ ఉంటుంది. గ్యాస్ దగ్గరికి వెళ్తే గ్యాస్ దగ్గరికి వచ్చేస్తే, ఇంకా నీళ్ళ దగ్గరికి వెళ్తే నీళ్ళ దగ్గరికి వచ్చేస్తే, ఇంకా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తండి. కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. మా అబ్బాయి అంటూ ఉంటాడు, అమ్మ ఇది పొద్దుతిరుగుడు పూల నీ కూడా తిరుగుతుంది అంటూ ఉంటాడు. మా అబ్బాయి జోక్స్ భలే వేస్తుంటాడులేండి. నేను ఇటు వెళ్తే అటు వస్తుంటా, నీకు పొద్దుతిరుగుడు పువ్వు అంటది. నాకు నవ్వు వస్తూ ఉంటుంది వాడి కబుర్లకి. అది చూడండి ఎలా ఆడుతుందో ముసుకేసుకుని. మా బొడ్డుడు కూడా అంతే అండి, వాడెంతున్నాడు, వాడు మంచమే పడుకుంటాడు. నేను వెనక్కి ముందుకి అటు ఇటు ఆ బీరదరికి ఈ బీరద తిరుగుతా అంటేనే వాడు తల తిప్పేసి చూసుకుంటా ఉంటాడు. కానీ నా కూతురు మొదలెడుతుంది డైలాగులు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెండ్స్. అంతే కదండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం, వాళ్ళకి ఏమీ తెలియదు. ప్రేమగా చూస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర అయిపోతారు మన దగ్గరికి.